నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. నేడు చీరాలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, పోలవరాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం, సిఐడికి అప్పగింత. ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటన, 3వ విడత రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు. మేడిగడ్డలో డ్రోన్ వీడియోతో కేటీఆర్ పై కేసు. ఇక స్థానికత విషయంలో సర్కార్ తీరుపై కేటీఆర్ అభ్యంతరం. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింస, హసీనా ఆశ్రయానికి బ్రిటన్ నిరాకరణ. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వైసీపీ పాలనతో 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన చేనేత రంగానికి పూర్వ వైభవం కల్పించే దిశగా సీఎం చంద్రబాబు కార్యాచరణకు దిగనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలకు రానున్నారు. క్షేత్రస్థాయిలో చేనేతకు కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి గత 5 ఏళ్లలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చీరాల సభలో ప్రకటన చేస్తారు అని సమాచారం. జాండ్రపేట గ్రామంలోని కుటుంబాలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడనున్నారు. జీఎస్టీ భారంపై ఉపశమనం కల్పించేలా సీఎం వరాల జల్లు కురిపిస్తారు అని నేతన్నలు ఆశతో ఉన్నారు. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మంగళవారం చీరాలకు వచ్చారు. జాండ్రపేటలో సీఎం సందర్శించే చేనేత కార్మికుల గృహాలను పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేటపాలెం పరిధిలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా చెట్లు నరకడం, స్తంభాలు తొలగించడం వంటివి చేయవద్దని కలెక్టర్ మురళి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టేదెలా? మిగిలిన పనులను ప్రస్తుత కాంట్రాక్టు సంస్థతోనే చేయించాలా, లేక కొత్త ఏజెన్సీని పిలవాలా? మరీ ముఖ్యంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఎవరికి అప్పగించాలి? దీనిపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంగళవారం జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి, భవిష్యత్తు పనులపై కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం వద్దని పదే చెప్పినా 2019లో జగన్ సర్కార్ కాంట్రాక్టు సంస్థను మార్చేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా సంస్థకు పోలవరం పనులు అప్పగించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ దిగువ కాపర్ డ్యాంలు సీపేజీకి గురయ్యాయి. ఇక నిర్మాణ దశలోనే గైడ్ బైండ్ కుంగిపోయింది. ఇప్పుడు వీటన్నిటినీ సరిదిద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాంట్రాక్ట్ ను సంస్థను మార్చి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవం ఉన్న సంస్థకు పనులు అప్పగించడంపై పరిశీలించాలని జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇక డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలవాలా, ప్రస్తుత నిర్మాణ సంస్థకే పనులు అప్పగించాలా అనేది తేల్చి చెప్పాలి అని కేంద్ర జల సంఘాన్ని కోరాలని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ను చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లాలని వారిద్దరికీ సూచించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగే కొద్దీ ఎదురయ్యే అనర్థాలను తెలియజెప్పాలని, అంచనా వ్యయం పెరగడం, రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రానికి వివరించాలి అని స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థ విషయంలో కేంద్రానిదే అంతిమ నిర్ణయము అని, అయితే త్వరగా తేల్చి చెప్పాల్సిందిగా కోరాలి అని మంత్రికి ప్రత్యేక సీఎస్ కు సూచించారు. నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ లో గతంలోనే ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు ఇక నిర్మాణంతో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా చేపట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి అని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో కొత్తగా 12 నుంచి 14 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలి అనేది తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. నిన్న సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులను అనుసంధానం చేయడం ద్వారా వేగవంతమైన అభివృద్ధిని సాధించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పారు. రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ల ద్వారా సరుకు రవాణా చేసేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలి అని అధికారులను ఆదేశించారు. కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలను తీసుకురావాలి అన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన విమానాశ్రయాల నిర్మాణానికి భూసేకరణ కూడా పూర్తవుతుంది అని తెలియజేశారు. ప్రతిదానికి పేచీ పెట్టడం, అదే కావాలి అని మారం చేయడం, కోట్లకు ఎక్కడం, ఇది విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని, లేదంటే శాసనసభకు రానని ఆయన ఇప్పటికే బెదిరింపులకు దిగారు. దానికోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడేమో తాను కోరినంత భద్రత కల్పించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
జగన్ కు అత్యున్నత స్థాయిలో Z+ కేటగిరీ భద్రత కల్పించినా ఇలా పేచి పెట్టడం ఏమిటి అని పోలీసు అధికారులే విస్తుపోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రిని అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రత కోసం SSG పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి, బెంగళూరు, ఇడుపులపాయ, హైదరాబాద్ ఇలా అన్ని చోట్ల కలిపి 986 మంది పోలీసులు విధుల్లో ఉండేవారు. ఇప్పుడు జగన్ మాజీ అయ్యారు. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. సాంకేతికంగా చూస్తే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయినా సరే కూటమి ప్రభుత్వం ఆయన భద్రతను నిర్లక్ష్యం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కు ఏర్పాటు చేసిన Z+ సెక్యూరిటీనే పోలీస్ శాఖ ఇప్పుడు కొనసాగిస్తోంది. భద్రతను తగ్గించలేదు. భద్రతా పరంగా Z+ విభాగం అత్యధిక స్థాయి. అంతకు మించిన భద్రత మరెవరికీ కల్పించరు. ఈ కేటగిరీలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తుంది. ఇప్పుడు కూడా జగన్ కు ఇదే భద్రత కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఒక మాజీ సీఎం కు 980 మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్ధి కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీ, దాడులు, అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్లు తెలియజేశారు. జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజా దర్బారుకు వస్తున్నారని ఈ సందర్భంగా అనిత వెల్లడించారు. 980 మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య అంతా. ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన అడుగుతున్నారు. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక అంత భద్రత ఎలా ఇస్తాం? భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేసుకోండి. కానీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం తప్పు. కోడికత్తి దాడి జరిగిందని 5 ఏళ్ల తర్వాత జగన్ కు గుర్తొచ్చిందా? సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఎన్నిసార్లు కోర్టు విచారణకు పిలిచినా ఏదో వంకతో హాజరు కాలేదు. దీన్ని బట్టే ఆయనదంతా డ్రామా అని అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదా కావాలంటే 10% అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్ కి తెలీదా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లె ఫైళ్ల దహనం కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని 22A భూముల విభాగంలోని ఫైళ్లను తగలబెట్టడం, సుమారు 2400 ఫైళ్లు బుగ్గి కావడం, ఇంకో 700 సగం వరకు కాలిపోవడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఉన్నట్లు నిర్ధారించడం, వారి ఇళ్లలో సోదాలు జరిగినప్పుడు కీలక ఫైళ్లు లభ్యం కావడం, ఈ ఘటనకు సంబంధించి గత ప్రభుత్వంలోని పెద్దల పాత్రపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తుండడం, భూ బాధితులు వందల సంఖ్యలో ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తుండడం తదితర పరిణామాల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించారు. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. గత నెల 21న రాత్రి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం ఘటనకు ముందు ఏం జరిగింది? ఆ సమయంలో అక్కడెవరెవరు ఉన్నారు? ఫైర్ బ్రిగేడియర్లు మంటలు ఆర్పాక ఆర్డీఓ తీసుకున్న చర్యలను పోలీసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ, సిఐడి చీఫ్ రవిశంకర్, ఐఎన్ఆర్ స్వయంగా వచ్చి పరిశీలించారు. ఫైళ్లకు మంటలు అంటుకోవడం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదని కుట్రపూరితంగా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. నాగ్పూర్ నుంచి నేషనల్ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలీసులు ఇద్దరు ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ తో పాటు సబ్ కలెక్టరేట్ సిబ్బంది 32 మందిని వేర్వేరుగా ప్రశ్నించారు. ఇంకో 15 మంది అనుమానితులను విచారించారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి వైస్ పేరు తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో సంబంధిత ఫైల్స్ లో అధికారులు ఎన్టీఆర్ పేరును చేరుస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎన్టీఆర్ పేరుతో ముద్రించిన సర్టిఫికేట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. వర్సిటీ అధికారులు కూడా ఆగమేఘాల మీద ఎన్టీఆర్ పేరుతో సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించారు. కానీ హెల్త్ యూనివర్సిటీలో మాత్రం వైఎస్ విగ్రహం అలానే ఉంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేయూత ఇచ్చి ఆదుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది అని, ఈ ప్రతులను లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ అందజేస్తాము అని చెప్పారు. ఏపీ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది అని, ఆ కష్టాల నుంచి కేంద్రమే గట్టెక్కించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, చేనేత కార్మికులను మరింతగా ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇక దేశంలో ఆక్వా ఎగుమతులు 70% ఏపీ నుంచే జరుగుతున్నాయి అన్న ఆయన పీఎం మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇక ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లోక్సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర సభ్యులు చెప్పినట్లు ఏపీకి ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వడం లేదు. పూర్వోదయ పథకానికి కేంద్రం బడ్జెట్లో 62,000 కోట్లు కేటాయించారు. కోస్తా ప్రాంతంలో పెద్ద రాష్ట్రం గనక ఏపీకి ఎక్కువ నిధులు వస్తాయి. ఏపీ ఖర్చులు 1.64 లక్షల కోట్లు, రెవెన్యూ 1.45 లక్షల కోట్లు.
ఏడాదిలో 19,000 కోట్లు లోటు స్పష్టంగా ఉంది. రాష్ట్ర అప్పు 2019లో 3.75 లక్షల కోట్లు కాగా 2024కి 9.74 లక్షల కోట్లకు పెరిగింది. గత 5 ఏళ్లలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఏపీలో వృద్ధి రేటు 13.5 నుంచి 10.5% పడిపోయింది. వ్యవసాయ వృద్ధి రేటు 16 నుంచి 10% తగ్గిపోయింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్న క్యాంటీన్ భవన నిర్మాణాల పనులు, మురుగు కాలువల్లో పూడికతీతతో పాటు పలు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి, కిచెన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. ఇక రాబోయే వారం రోజుల పాటు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీలో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. కాగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీ డ్రైన్లలో పూడిక తీయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఈ నెల 20 తేదీలోగా పనులు పూర్తి చేయాలి అన్నారు. టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. పాఠశాల విద్యారంగం దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ మోడల్ను రూపొందించాలి. కేవలం చదువులోనే కాకుండా విద్యార్థులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రోత్సహించేలా మోడల్ ఉండాలి అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యపై నిర్వహించి సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలి. కేజీబీవీలో బోధనా సిబ్బందిని పూర్తి పారదర్శకంగా విద్యా ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్ల సర్దుబాటు చేయాలి. పాఠశాలలకు అక్రిడిటేషన్ కోసం ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేయాలి. ఇందుకోసం భాగంగా ఇక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. ప్రతి విద్యార్థికి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వాలి. గురు పూజోత్సవం రోజున 100 మంది టీచర్లను సన్మానిస్తాం అని లోకేష్ అన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు కోన శశిధర్, విజయ రామరాజు, కృతికా శుక్లా, బి శ్రీనివాసరావు ఉన్నారు. తమ విజయానికి కారణమైన రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకలో అధికారులు పర్యటించి లోటుపాట్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురు అవుతుంది అని వెల్లడించారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన వారిలో అగ్రగణ్యుడు, పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన చేసిన సాంస్కృతిక సాహిత్య సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చింది అని గుర్తు చేశారు. మంగళవారం గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా గద్దర్ నిలిచారని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపునకు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించాలి అన్న లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. తెలంగాణ జన సభలతో పాటుగా పలు ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర దినోత్సవాన ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ చేతుల మీదుగా 3వ విడత రుణమాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.
ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ దీనికి వేదిక కానుంది అని అన్నారు. 2 విడతల్లో 1,50,000 వరకు మాఫీ చేశామని, ఈసారి 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం వ్యవసాయ, మార్క్ఫెడ్, ఇతర అనుబంధ శాఖలపై సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. 2 విడతల మాఫీలో 30,000 ఖాతాలకు సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాల వివరాలు పంపలేదు. 5 ఏళ్ల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలని 32 బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వం మాఫీ చేసిన ఖాతాలతో పాటుగా కొన్ని కుడి ఎడమగా ఇవే 40 లక్షల ఖాతాలు పంపించారు. ఇక బ్యాంకర్ల డేటా ప్రకారం 25 నుంచి 26 లక్షల రైతుల కుటుంబాలకు రుణం విముక్తులను చేస్తున్నాం. ఇక బ్యాంకర్ల తప్పిదాలు ఉన్నా, ఆధార్ ఎర్రర్లు ఉన్నా, అక్షర దోషాలు ఉన్నా అన్ని సవరిస్తాము అని తెలియజేశారు. అప్పులున్న ఖాతాలు, తీర్చిన ఖాతాలు, తీర్చని ఖాతాల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటితో ఏఈఓలు, ఏఓలు రైతుల వద్దకు వెళ్లి ఎర్రర్లు సరిచేసి మాఫీ చేస్తారు అని ప్రకటించారు. రేషన్ కార్డు లేకపోయినా పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని తెలిపారు. తొలి విడతలో 17,000 ఖాతాలు ఎర్రర్ వచ్చాయని, వాటిలో 10,000 ఖాతాలను సరిచేశామని, 84 కోట్లు తిరిగి రాగా 44 కోట్లు ఇచ్చేశామని, మిగతావి ఖాతాలు సరిచేసి ఇస్తామని చెప్పారు. 2 లక్షల వరకు మాఫీ పూర్తయిన తర్వాత మిగిలిన రైతులకు మాఫీ చేసే బాధ్యతను వ్యవసాయ శాఖ తీసుకుంటుంది అని వివరించారు. రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ, రైతు భరోసా అమల్లో రైతులకు తీవ్ర అన్యాయం చేసింది అని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఎందుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం లేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తున్నారు అని తెలియజేశారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన ప్రతిపాదనపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యంపై గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక రచ్చబండ తర్వాత సర్కార్ను నిలదీస్తూ ఆందోళనలు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 15న ప్రధాని మోదీ 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు అని, ఆ రోజున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు, సూర్యనారాయణ గుప్తా మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాల్లో 8, 9 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 14వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొనాలి అని కోరారు. అనుమతి లేకుండా డ్రోన్ తో మేడిగడ్డ బ్యారేజీ, గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో, ఫోటోలు తీసిన ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఆయనతో పాటు భూపాలపల్లి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్ పై కూడా కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ పోలీసులు మంగళవారం తెలియజేశారు. గత నెల 26న బీఆర్ఎస్ నాయకుల బృందం మేడిగడ్డలో పర్యటించింది. ఆ పర్యటనను అనుమతి లేకుండా డ్రోన్ తో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నీటిపారుదల శాఖ అధికారులు గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు సెక్షన్ BSS 223B కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. వారం రోజుల కిందటే కేసు నమోదు చేసినా పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదైనట్లు ధృవీకరించిన పోలీసులు FIR వివరాలను మాత్రం మీడియాకు ఇవ్వలేదు. వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాల వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని మంగళవారం X లో పేర్కొన్నారు. 9 నుంచి 12 తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది అని, దీని ప్రకారం హైదరాబాద్ లో విద్యా అభ్యాసం చేస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు చాలా మంది తెలంగాణ లోకల్ అవుతారని తెలియజేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అవుతారని అన్నారు. దీనివల్ల మన విద్యార్థులు వైద్య విద్య సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఆలంపూర్ ఎమ్మెల్యే విజయయుడి అరెస్టు సరికాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను మార్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు ఎంత సమయం పడుతుందో వివరించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 27లోగా సమాధానం తెలియచేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం పేర్కొంది. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేయడానికి పూర్తిస్థాయి రాజ్యాంగబద్ద
డెడికేటెడ్ కమిషన్ ఉండాలి. ఇక ఈ కమిషన్ జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపినా 50% మించకూడదు. బీసీ కమిషన్ రిజర్వేషన్లను నిర్ధారించకపోతే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లే కొనసాగుతాయి అని సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల కల్పనకు ట్రిపుల్ టెస్ట్ ను నిర్దేశించింది. కాగా బీసీల జనాభా వివరాల సేకరణ, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఎంచుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని, స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్దమైన బీసీ కమిషన్ తో రిజర్వేషన్లు స్థిరీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు స్థిరీకరించకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇక ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించే పనులకు సర్కార్ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే నగరంలో తాగునీటి అవసరాల కోసం గోదావరి మొదటి దశ ద్వారా 163 ఎంజీడీల నీటి సరఫరా చేస్తుండగా ఇప్పుడు రెండో దశ నీటిని తరలించేందుకు సన్నద్దమవుతోంది. ఇందుకోసం 5,560 కోట్లను కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం కింద 15 టీఎంసీల నీటిని తరలించనున్నారు. దీని ద్వారా నగరానికి తాగునీటిని తరలించడంతో పాటు మూసీ నది మీద నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనున్నారు. ఇక ప్రాజెక్టు వ్యయంలో 40% వరకు వాటర్ బోర్డు భరిస్తుండగా 60% నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వివిధ జలాశయాల నుంచి 580 నుంచి 600 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. 2030 అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 170 ఎంజీడీల నీటిని తరలించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నుంచి 30 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం రెండో దశ పనులు చేపట్టాలి అని నిర్ణయించింది. 2030 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలు 750 ఎంజీడీలకు పెరుగుతాయి అని సర్కార్ అంచనా వేసింది. 2050 నాటికి ఇది 1014 ఎంజీడీలకు చేరుతుంది అని, అందులో భాగంగానే మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అధికార వర్గాలు తెలియజేశాయి. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం 3,70,589 క్యూసెక్ల మేర వరద వస్తుంటే 4,02,578 క్యూసెక్లను దిగువన నాగార్జున సాగర్ లోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో సాగర్ లో 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల దిగువకు వదులుతున్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 27,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 8,298 క్యూసెక్లు, ఎడమ కాలువకు 8,000 క్యూసెక్లు వెరసి 3 లక్షల క్యూసెక్లు విడుదలవుతోంది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. సాగర్ నుంచి వరద వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం వరద ప్రవాహం నడుస్తుంది. ఇక సోమవారం అర్ధరాత్రి 2 గేట్లు ఎత్తగా మంగళవారం ఉదయం మరో 4 గేట్లను ఎత్తి మొత్తం 6 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.28 టీఎంసీ. బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది అన్నారు. బంగ్లాదేశ్ లో అనేక మంది హిందువులపై దాడులు జరిగాయన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. భారతీయులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను హిండన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి జయశంకర్ వెల్లడించారు.